కొట్టుడు పేపర్లు ఇసిరేసుడు కేకలు పెట్టుడు ఒర్లుడు ఇవన్నీ ఏడ చూస్తాం అని చిన్న పోరగాన్ని అడిగినా సినిమా టాకీస్ అని చెప్తాడు. కానీ మనోళ్ళు చాలా గొప్పోళ్ళు అసెంబ్లీకి సినిమా టాకీస్కి తేడా తెలియకుండా స్పీకర్ మీదనే పేపర్లు ఇసిరేసి ఈ రంగం చేసిండ్రు. చట్టసభ పేరుకు వేరే అర్థం వచ్చేటట్లు లొల్లి పెట్టి పెంట పెంట చేసిండ్రు. ఏందో ఈ పొలిటికల్ రచ్చ వీళ్ళు మారరిగా. పొయ్యి మీద కడాయి పెట్టి బజ్జీలకు నూనెగా పెట్టినట్టే సెల్ల మల్ల మసులుతున్నది ఏపీ అసెంబ్లీ. అవి అసెంబ్లీ మీటింగ్లేనా లేక కచ్చేరి కాడ కయ్యబియ్య పంచాదుల? ఇన్నొద్దుల అసెంబ్లీ మీటింగ్లు టీవీలో చూస్తేందుకు ఎగబడుతున్నాయి జనాలు. అన్ని ముచ్చట్లు తెలుస్తాయి. అట్లే కొంచెం సేపు ఎంటర్టైన్ అయినట్టు అవుతుందని కాయ చూపెట్టేటోళ్ళు. వామ్మో ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్ అనగానే అమరావతి అంతా దూరం ఉరుకుతున్నారట. ఎవ్వరు తగ్గుతలేరు. టీడీపీలను చేసుకుందామని వైసీపీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళేంది వాళ్ళకంటే ముందుగానే మనమే ఇవ్వరెండు ఇచ్చి పడేస్తామా అంటే కథం వాళ్ళు సప్పుడు చేయరని వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక వాళ్ళు వీళ్ళు పీకిలా నడిమిట్ల పాపం స్పీకర్ సార్ బాధపడుతున్నారు. ఇగో ఇలాయితే అసలు స్పీకర్ సార్కు మర్యాదనే లేదట టీడీపీ ఎమ్మెల్యేలు. ఆగుర్రి అని ఆయన ఒక దిక్కు చెప్తుంటే ఇంకో దిక్కు వాళ్ళు చేసిరట. పప్పులు ఉప్పుల ధరల మీద వాయిదా తీర్మానం పెట్టమని అడిగితే అట్లెట్లా రిజెక్ట్ చేస్తామని స్పీకర్ను నిలడిసిఫై చేసిరు టీడీపీ ఎమ్మెల్యేలు. ఓ దిక్కు వీళ్ళు ఇట్లా సప్పుడు చేస్తుంటేనే ఇంకో దిక్కు మంత్రులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి బిల్లులు ఓకే చేసిరు. అట్లెట్లా చేస్తారు అని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడి అని అట్కాయించి ఆగమాగం చేసిరట. ఆఖరికి స్పీకర్ కుర్చీ కాడికి పోయి బాదుడే అని అరిసిరట. ఇట్లా గెలవని కూడా తలుగుతుంటే ఎక్కడ సుధరాయించక టీడీపీ ఎమ్మెల్యేలను ఓ రోజు సస్పెండ్ చేసిండు స్పీకర్ సార్. సస్పెండ్ చేసిన తీర్మానాన్ని చదువుతుంటే పోడియం కాడ పోగై సీటీలు కొట్టిరట. చెల్ ఏంది వాయిలొల్లి పోరీడికెంచని స్పీకర్ సార్ కోపం చేసినా పట్టించుకోలేదట. ఇట్లయితే పోయేటట్టు లేరని మార్షల్స్ ను పిలిపించి వాళ్ళని బయటికి ఎత్తుకపోమని చెప్తే ఇక వాళ్ళ అమాంతం అదేదో సినిమాల బ్రహ్మానందం ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయి హౌతల పడేసిరట.